మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ వివాదంపై మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఫోర్జరీ డాక్యుమెంట్ వాళ్ళ 4000 గజాలు మాకున్నది ఆ కంపౌండ్ లోపల 2 ఎకరాల 20 గుంటలు 2 సర్వే నంబర్లలో ఉంది 82, 83. ఆ మాది 40 ఏళ్ల సంది కంపౌండ్ వాళ్ళు ఉంది. మాకు ఇలా కొత్తగా పెట్టుకునేది లేదు. 14 సంవత్సరాల కింద మేము కొన్నాం. సుధామని ఆయనది 4 ఎకరాల 24 గుంటలు బయట రోడ్ అవతల ఉన్నది. అనేది 182/E. అది ఫోర్జరీ డాక్యుమెంట్. దాన్ని గవర్నమెంట్ మిలిటరీ తీసేసుకున్నట్టుగా తన లెటర్ ఉన్నది. ఇప్పుడు ఇచ్చిన పొద్దున ఏసీపీ గారికి నీ 4 ఎకరాలు 24 గుంటలు ఏదైతే నీకు ఉందో సేల్డీడు అది జీపీఏ అది గవర్నమెంట్ మిలిటరీలో తీసేసుకుర్రు. ఆల్రెడీ వాళ్ళ రికార్డులో కూడా సుధామన భూమి 4 ఎకరాల 24 గుంటలు గవర్నమెంట్ తీసేసుకున్నది అని రికార్డులో ఉంది, మిలిటరీలో ఉంది, కలెక్టర్ తాను ఉంది. ఆయన తన భూమి అయిపోయింది. దానికి తర్వాత 9 మందికి ఈ లక్ష్మణ్ ఉన్నాడు, మా బేతి సుభాష్ ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి ఆయనకు సుధామనికి రూపాయి ఇవ్వకుండా 4000 గజాలు 3900 చిల్లర గజాలు నా బౌండరీ వేసి నా సైడ్కి వేసి నా భూమి మీద రోడ్ అప్రోచ్ రోడ్ నాది చూపించి 4000 గజాలు 3900 గజాలు రిజిస్టర్ చేసిండు. ఎవరు చేసిండ్రు? సుధామని ఈ 9 మందికి చేసిండు. ఈ 9 మంది ఏం చేసిండ్రు? ఆ సుధామనికి ఏం పైసలు ఇవ్వలేదు 9 మంది. రేపు ఇన్క్వైరీలో కూడా వెళ్తుంది. సుధామని వచ్చిండు, నేను వాళ్ళకి 9 మందికి ఇచ్చిన, మల్లారెడ్డిది ఉన్నది, నేను లేచి చేసిన, మీరు ఏదైనా వసూలు చేసుకోమంటే నా తనకి 5-6 సార్లు వచ్చారు. ఇలా భూమే లేదు బాబు, నాది నాకు ఉంది, నేను కొన్న డాక్యుమెంట్ అని వాళ్ళకి చూపించిన. అప్పటి సంది నడుస్తూనే ఉంది. 10 ఏళ్ళ చేసిర్రు వాళ్ళకి డాక్యుమెంట్ 9 మందికి. ఆ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ఆ 9 మంది ఏం చేసిర్రు? తల వాళ్ళకి అమ్ముకుర్రు. అందరు కలిసి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అమ్మినట్టుగా నాకు తెలిసింది. ఆయన ఇప్పుడు మొన్న ఆయన గణేష్ అయిన ఒక పెద్ద మనిషి తాను 5 కోట్లు ఏమో తెచ్చుకున్నాడు దాని మీద. అది ఫోర్జరీ డాక్యుమెంట్. ఆల్రెడీ ఆయనకున్న పట్ట ల్యాండ్ ఏదైతే పట్టగా పూర్తిగా ఇప్పుడు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది కదా. ఒక్క నిమిషం ఆగా, నేను పూర్తిగా చెప్పినాక అడగరాదు క్వశ్చన్స్. దానికోసం నీకు డీటెయిల్గా చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్, నేను ఒక ఎమ్మెల్యేను, నా భూమి కబ్జా అయింది, నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్. డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా, రెవెన్యూ మినిస్టర్ తానికి పోతున్నా, కలెక్టర్ తానికి పోతున్నా. నేను దీన్ని ఎట్లా వదిలిపెడతా నేను? కాబట్టి నా తన డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నా సర్వే రిపోర్టు నా తాన ఒక 5-10 గజాలు కూడా ఎక్కువ లేదు అలా నా డాక్యుమెంట్లో. వాళ్ళు 4000 గజాలు ఫోర్జరీ చేసి 9 మంది రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఈ కబ్జాకు వచ్చి 200 మంది. దానికి ఇప్పుడు ప్రూఫ్ చేసిన, డీటెయిల్గా అన్ని ఇచ్చినా అంతా ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా సర్వే చేయించారు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళకి అందుకే ధన్యవాదాలు చెప్పిన, ఎందుకంటే సర్వే చేయించినందుకు. ఇమీడియట్గా సర్వే చేయించారు. లేకపోతే ఏముందో ఎంత ఉందో మల్లారెడ్డి ఎంత కబ్జా పెట్టిండో. నేను కబ్జా గిట్ట పెడితే దేనికైనా సిద్ధమే నేను. అదే మాదిరిగా వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్ తీసుకొచ్చి నా దాంట్లో కబ్జాకు వచ్చేస్తుడు, దానికి ఎట్లా సిద్ధమో చెప్పాడు. అదే ఫోర్జరీ నా దాని మీదనే వాళ్ళు చేసిరా. నేను చెప్పేది ఏంది, నువ్వు మొదటిసారి 17 చూడు ఒకటి సార్ నువ్వు చూడు 17 ఎకరాలలో నాకున్నదానిలో 1 ఎకరా 29 గుంటలే, 83లా 30 గుంటలు ఉంది. నాకు మొత్తం కంపౌండ్ లోపల ఉంది 2 ఎకరాలు 20 గుంటలే. నాకు నేను 4 ఎకరాలని చెప్తలేను. సుధామా అనే ఓనర్కు 4 ఎకరాలు 24 గుంటలు ఉంది. చాలా గట్టిగా నూరు మీరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆ 4 ఎకరాలు 24 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్, ఫేక్ డాక్యుమెంట్ అయినది. గవర్నమెంట్ కబ్జా తీసేసుకుంది. ఇప్పుడు పొజిషన్లో కూడా 182/E ఆయన పేరు మీద ఉన్న డాక్యుమెంట్ అది గవర్నమెంట్ తీసుకుంది, ఆధీనంలో ఉంది. ఇప్పుడు రికార్డులో కూడా ఉంది. అది రోడ్ యువతలది. నా దాని మీద ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ చేసి 9 మందికి ఇప్పుడు 4000 అది కూడా డాక్యుమెంట్ తీసిన. ఇప్పుడు జరసేపు నాకు సుధాకర్ నాకు సంబంధమే లేదు. ఈ 9 మందికి ఇప్పుడు ల్యాండ్కి ఏదైతే మాది కబ్జా పెట్టిర్రో, అరే ఎవరన్నా ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు. అరే నేను చెప్పేది నువ్వు పార్టీ పేరు ఎత్తకు, నేను చెప్పేది నువ్వు 9 మంది. అరే లక్ష్మణ్ చెప్పిండు సార్, నువ్వు ఆయన అడుగు. నేను చెప్పేది నువ్వు 9 మంది అందులో ఎవరున్నారో లక్ష్మణ్తో సహా, బేతి సుభాష్తో సహా అందులో ఫోర్జరీ చేసి సుధామా నా దాంట్లో
నా బౌండరీస్ వేసి ఫిక్స్ చేసి అమ్మిండు. ఆ డాక్యుమెంట్ తను ఉంది, మీకు చూపిస్తా. ఇప్పుడు రేపు సీఎం కూడా ఇవ్వబోతున్నా. మీరు ల్యాండ్ సర్వేకి సంబంధించి అసలు నా దగ్గర నాకు సర్వే కూడా అవసరం లేదు అనే విషయాలు అధికారులకు తెలియజేస్తారు. చేస్తూనే ఉన్నారు కదా. నేను గతంలో వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. అరే జరసేపు వింటావా? ఇప్పుడు జర్రసేపు వింటారా? జరసేపు దానికోసం. అరే సరే ఎవరెవరు ఏమేమి అడుగుతారు? ఇప్పుడు నిన్నటి సంధి మా దగ్గరికి 200 మంది పొద్దుగాల సంధి జరిగింది ఎపిసోడ్ చెప్తా. మా 2 ఎకరాల 20 గుంటల లోపల వాళ్ళు వచ్చి 4000 గజాలు ఉందని చెప్పి కబ్జా పెట్టుకొని రేకులు వాతి మా షెడ్లన్నీ కూలగొట్టి దౌర్జన్యం చేసిండ్రు. అందరు సహకారంతో చేస్తే మాకు 8:30కు తెలిసింది. మేము పోలీస్ స్టేషన్ పోయినాం. 2 ఎమ్మెల్యేల దగ్గర మా డాక్యుమెంట్ చూపించినాం. మేము అన్నీ చూపించినాం. మధ్యాహ్నం దాకా వాళ్ళదే అనుకున్నారు పోలీసులు. మధ్యాహ్నం తర్వాత మేమే చెప్పినాం సర్వే చేయండి సార్ అంటే ఇమీడియట్గా కలెక్టర్ ఆఫీస్ చెప్పి సర్వే చేస్తున్నారు. పర్ఫెక్ట్ వెళ్ళింది. ఇప్పుడు మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎవిడెన్స్ ప్రూఫ్తో సహా ఇచ్చినాం. వాళ్ళ దొంగ డాక్యుమెంట్లు కూడా ఫోర్జరీ చేసినవి కూడా ఇప్పుడు ఇచ్చినాం. గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. కలెక్టర్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఏమేమి డాక్యుమెంట్లు ఉన్నాయో లింక్ డాక్యుమెంట్లతో సహా వాళ్ళతో ఉన్నది. గంట సేపట్లో బయటపడుతుంది కదా. నేను చెప్పేది తప్పు అయితే నేను మీ ఏ శిక్షకైనా తయారు. ఇప్పుడు నేను పోతున్నా నేను లోపలికి పోతున్నా. నేను నిరూపిస్తా కదా. జర్ర ఓపిక పట్టుండ్రి. రేపటి దాకా ఓపిక పట్టుండ్రి. ఎందుకంటే సర్వే రిపోర్టర్ వచ్చేదాకా ఓపిక పట్టుండ్రి. ఆయన ఏదంటే ఆయన రాజీనామా చేస్తాడా? నేను చేస్తా. మళ్ళా ఆయన రాజీనామా చేస్తాడా? నేను చేస్తా. నా దాంట్లో పోర్జరుంటే నేను చేస్తా. ఆయన దాంట్లో పోర్జరుంటే ఆయన చేస్తాడా? గది అడుగు. ఇక గది అడుగు, మజా వస్తుంది. గది అడుగు. మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. 14 ఏళ్లకు ముందు ఈ భూమిని కొన్నాం. రికార్డుల్లో అన్ని స్పష్టంగా ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి ఫోర్జరీ డాక్యుమెంట్స్ ను చేసి అమ్మారంటూ మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రేపు సీఎం దగ్గరకు అలాగే కలెక్టర్ దగ్గరకు కూడా వెళ్లి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 4000 గజాలు ఫోర్జరీ చేసి 9 మంది రిజిస్టర్ చేసుకున్నట్టుగా డాక్యుమెంట్ సృష్టించారంటూ ఆరోపించారు. నా భూమిని ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్ తయారు చేసినట్టుగా ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పోలీసులకు చూపించామని చెప్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ను కూడా పోలీసులు పరిశీలించారు. రేపటి వరకు ఓపిక పడితే అన్ని తేలుతాయంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.